నాకు చాలా మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మహంకాళి మూవీ రిలీజ్ చేస్తున్నాము. ఫిబ్రవరిలో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. రాజశేఖర్ గారు ఆల్రెడీ సినిమా గురించి అంతా చెప్పారు. బట్ 2 ఇయర్స్గా రాజశేఖర్ గారి మూవీ రిలీజ్ కాకుండా ఆయన ఫ్యాన్స్ చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. బట్ మీ డిసప్పాయింట్మెంట్ అంతా మీరు మర్చిపోయి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా సినిమా ఉంటుంది. ఆ గ్యారంటీ మటుకు నేను ఇవ్వగలను. ఇప్పుడు మదన్ గారు మహాదేవన్ గారి ప్రాజెక్ట్స్ ఈయన ఇయర్లో ఆఫ్టర్ హిజ్ బర్త్డే మేము స్టార్ట్ చేయబోయే 2 కొత్త ప్రాజెక్ట్స్ ఇవి. దీనికి ప్రొడక్షన్ కూడా మేమే చేస్తున్నాము. నేనే చేస్తున్నాను ప్రొడక్షన్. బికాస్ ఈ 1 ఇయర్గా నిజంగా రాజశేఖర్ గారు మహంకాళి మూవీ రిలీజే కాలేదు. అలాగే ఆయన అదర్ మూవీస్ ఏది కూడా యాక్సెప్ట్ చేయలేదు, యాక్ట్ చేయలేదు. టోటల్ 1 ఇయర్లో హీ వాజ్ సిట్టింగ్ ఓన్లీ విత్ దీస్ 2 డైరెక్టర్స్. ఆ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత మంచి టెక్నీషియన్స్, ఎంత మంచి సబ్జెక్ట్స్ చెప్పారు, వాళ్ళ మీద మాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నది అన్నదానికి నిదర్శనం మేమే ఆ ప్రొడక్షన్స్ చేద్దాం అనుకుంటున్నాము. సో వీ డిసైడెడ్ వీఆర్ ప్రొడ్యూసింగ్ బోత్ ద మూవీస్. అండ్ ఈ 2 సినిమాలు కూడా మళ్ళీ రాజశేఖర్ గారి అభిమానులకి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా ఉంటాయి. మీ అందరూ మా రాజశేఖర్ గారి మీద, మా కుటుంబం మీద మీరు చూపించే ప్రేమాభిమానాలు ఏమాత్రం తరగకుండా, అంటే మేము ఆల్మోస్ట్ 86-87 నుంచి ఇండస్ట్రీలో ఉన్నాము. తలంబ్రాల సినిమా నుంచి మొదలైంది మా జర్నీ. టిల్ టుడే మేము ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ అడుగు పెట్టినా అదే ప్రేమాభిమానాలతో మీరు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, మమ్మల్ని చూసుకుంటున్నారు. దీనికి కృతజ్ఞతలు అని చెప్పడం చాలా చిన్న మాట, బట్ అయినప్పటికీ నాకు అంతకంటే పెద్ద మాట తెలియడం లేదు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ ఎఫెక్షన్ యూ షో ఆన్ అస్. మా జీవితాంతం మేము మీకు ఎంత ఎఫెక్షనేట్గా ఉండగలమో, మీకు ఏమి చేయగలమో చేయడానికి డెఫినెట్గా ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ సో మచ్. అదే ఇవాళ నా పుట్టినరోజు, ఇవాళ ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే కూడా. అది ఇంతకుముందు నా పుట్టినరోజులు ఇంటర్నేషనల్ క్యాన్సర్ డేగా ఎప్పుడు మారిందో నాకు గుర్తులేదు. కానీ ఈ మధ్యన నేను ప్రతి పుట్టినరోజు నాకు ఈ క్యాన్సర్ పేషెంట్స్తో నేను కలవాలి, నేను వాళ్ళతో పంచుకోవాలి. నా పుట్టినరోజు కూడా అదే రోజు కాబట్టి నా మనసు అప్పుడప్పుడు చెప్తుంటుంది. నేను కూడా క్యాన్సర్ పేషెంట్స్ కొందరిని ట్రీట్ చేయడం నుంచి వాళ్ళతో నా కనెక్షన్స్ ఎక్కువ. పెద్ద గ్యాప్ వచ్చింది, నా సినిమాలే పెద్ద గ్యాప్ వచ్చింది. ఆడియన్స్ చాలామంది ఫ్యాన్స్ అందరూ నాకు ఫోన్ చేసి నన్ను చూసేటప్పుడు ఎప్పుడు సార్ మీ సినిమా, కొందరు నాపై కోపడిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది లేడీస్, ఏంటి సార్ మీరు మీకోసం మీ సినిమా కోసం చూస్తూ ఉన్నాము అని నాకు స్ట్రైట్గాను ఫోన్లను అందరికీ నేను చెప్పుకుంటాను. నేను చేసింది పొరపాటే, ఏంటంటే పెద్ద గ్యాప్ ఇవ్వడం. సారీ. అండ్ ఇయర్ ఆఫ్టర్ ఆ గ్యాప్ రాకుండా చూసుకుంటాను. ఇప్పుడు మహంకాళి ఆ టైటిల్ పెట్టినప్పుడే అందరూ అన్నారు, దీనివల్ల ఇలాంటి టైటిల్ పెట్టితే యూజువల్గా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటామని బిగినింగ్లో చెప్పారు. ఉన్నా కూడా మేము లేదు అదంతా ఏమి ఉండదు అని మహంకాళి అని టైటిల్ పెట్టి వి స్టార్టెడ్. బట్ నిజంగా 3 స్ట్రైక్స్ మా సినిమా పైగానే ప్రభావం చూపించింది, ఇండస్ట్రీ స్ట్రైక్. అండ్ అలాగే చివరిలో సినిమా అయిపోవచ్చింది అని వచ్చినప్పుడు నాకు యాక్సిడెంట్ అయ్యి, సినిమాలోనే ఒక ఫైటింగ్ సీక్వెన్స్లో యాక్సిడెంట్ అయ్యి అది ఒక 45 డేస్ డిలే అయ్యింది. సో ఇలా డిలే అయిన సినిమా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్లో కొంచెం ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్, ఫినాన్స్ ఇంట్రెస్ట్ ప్రాబ్లంలో పడి ఏంటంటే మహంకాళి స్టార్ట్ చేసినప్పుడు, కొన్ని సినిమాలు స్టార్ట్ చేసేటప్పుడు మాకు ఏమనిపిస్తుందంటే ఈ సినిమాలు చాలా మంచి సక్సెస్ అవుతుంది. కొన్ని సినిమాలు మనం స్టార్ట్ చేసేప్పుడే తెలుస్తుంది కాంబినేషన్స్ కోసం చేస్తున్నాము, ఇది పెద్ద సక్సెస్ మహంకాళి సినిమా అప్పట్లో ఒక అంకుశం అయితే ఇప్పట్లో మహంకాళి. తేడా ఏంటంటే నా వరకు నాకు అంకుశంలో చాలా బ్రహ్మాండమైన పేరు వచ్చినా కూడా నా వరకు నేను అంకుశంలో కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసినట్టే నా ఫీలింగ్. ఆ సినిమా చూసేటప్పుడు అన్నీ కొట్టుకుపోతుంది, నాకు చాలా బ్రహ్మాండమైన పేరు వచ్చింది. కానీ నేను ఇది జీవితంతో చెప్తున్నప్పుడు శివాని అనింది, డాడీ మీకు తెలుసా అది ఓవర్ యాక్టింగ్ అని అంది. నేను షాక్ అయ్యాను, ఏంట్రా అది ఓవర్ యాక్టింగే కదా అన్నాను. అవును డాడీ, చేసిన సినిమానే మహంకాళి నా వైఫే, జీవితానే డైరెక్టర్. కానీ నా డైరెక్టర్ గురించి బ్రహ్మాండంగా చేసింది అంటే నా పిల్లం బ్రహ్మాండంగా చేసి స్క్రిప్ట్ మనకి భార్య మనకు రావడం దేవుడిచ్చిన వరం. ఆ వరం సూపర్గా ఉంటే సూపర్ అయిన భార్య మనకు అడ్జస్ట్ అయ్యి వెళ్ళే భార్య మనకు వస్తుంది. సో నాకు దేవుడు మాత్రం సూపర్ వరం ఇచ్చారు, అదే జీవిత.
జీవిత నేను అది ఏమంటారా, నేను ఎలా ఆడమంటే అలా ఆడుతుంది. నేను నా పిల్లలు ఆడిపిస్తాం జీవితాన్ని పాపం. సో ఆవిడ లవ్ అండ్ అఫెక్షన్ వల్ల ఆవిడ మేమేం చెప్పినా మేము ముగ్గురు ఓ పార్టీ, జీవిత ఓ పార్టీ. సో అలా ఆడిపిస్తున్న జీవిత నాకు డైరెక్టర్ అయితే ఇంకా నాకు ఆనందమే. నేను అంత బ్రహ్మాండం తీసుకొచ్చింది జీవిత. అలాగే ఈ సినిమాలో చూడండి, మగంకాళిలో నేను ఏమి నా మనసులో అనుకున్నానో, యాక్చువల్గా ఈ సినిమా ఒక హిందీ రీమేక్. నేను పేరు చెప్పను ఎందుకంటే ఇంట్రెస్ట్ పోతుంది. చాలామంది అది ఏ రీమేక్ అని చూడడానికి వెళ్తారు, వెళ్ళి ఓ ఇదేనా అని అనుకుంటారు. మేము చేసిన మార్పులు చేర్పులు వాళ్ళకి తెలియదు, అందువల్ల చెప్తున్నాను. ఆ సినిమా పేరు చెప్పట్లేదు, క్షమించండి. కానీ ఆ సినిమాని మేము రైట్స్ కొనుక్కుని దాన్ని బాగా నాకు సరిపడా బాగా ఆ క్యారెక్టర్ని అలాగే బ్రహ్మాండంగా మాత్రం నేను అనుకున్న దాన్ని బ్రహ్మాండంగా స్క్రీన్ పైకి తీసుకొచ్చింది. సో నా వరకు నాకు యాక్చువల్గా ఉన్న డైరెక్టర్స్లో చాలామంది డైరెక్టర్స్ ఇష్టం. దాలా కోడి రామకృష్ణ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే మనల్ని ఆడుతూ పాడుతూ ఆ క్యారెక్టర్లో తీసుకెళ్ళిపోతారు. అలాగా నాకు కోడి రామకృష్ణ గారు ఎంత ఇష్టమో అలా జీవిత కూడా నాకు అంత ఇష్టం. ఎందుకంటే నా దగ్గర ఉన్న ప్లస్ మైనస్ని చెప్తూ, మీరే చెప్పారు కదా ఓవర్ యాక్టింగ్ కుదరదని, ఉండకూడదని, అక్కడ కొంచెం ఓవర్ అయింది అంటే వెంటనే నేను దాన్ని తగ్గించుకుని మానిటర్ని సరి చేసుకుని వెళ్ళిపోయాం. సో ఇప్పుడు మా సినిమా మాత్రం ఇంకా నేను సినిమా గురించో నా వైఫ్ గురించో నా గురించో చెప్పుకుంటే బాగుండదు. ఆ సినిమా మీరు చూసినప్పుడు ఆ సినిమా గురించి మీకు చెప్తుంది, మీరు అందరికీ చెప్తారు అన్నది నా నమ్మకం. సో నాకు మాత్రం కాదు, ఏ ఆర్టిస్ట్కి అయినా ప్రతి సినిమా సక్సెస్ అయినప్పుడు అదే పుట్టినరోజు, ఇది కాదు పుట్టినరోజు. సో నాకు ఆ సినిమా రిలీజ్ కాబోతుంది అన్న వెంటనే నాకు ఎంత ఆనందమో, ఆ సినిమా రిలీజ్ అయిన రోజు నాకు అసలు పుట్టినరోజు, నాకు నిజంగా ఆనందం ఆ రోజే ఉంటుంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. మోస్ట్ ప్రాబబ్లీ దిస్ మంత్ 15th February, దట్ ఈస్ వ్యాలంటైన్స్ డేకి నెక్స్ట్ డే రిలీజ్ అవ్వచ్చు అని మాట్లాడుకుంటున్నారు. రేపు ఎల్లుండి కన్ఫర్మ్ అవుతుంది. కన్ఫర్మ్ అవ్వగానే నేను చెప్తాను. ఇది కాకుండా ఇప్పుడు నేను 2 సినిమాలు చేస్తున్నాను. ఏ 2 సినిమాలు అంటే, ఒకటి మన మిత్రుడు అనే సినిమా బాలకృష్ణ గారితో చేసిన మహాదేవన్ అన్న డైరెక్టరు. ఇంకొక సినిమా వచ్చి మన పెళ్ళి అయిన కొత్తలో చేసిన మిస్టర్ మదన్. ఈ ఇద్దరు డైరెక్టర్స్ డైరెక్షన్లో నేను 2 సినిమాలు చేస్తున్నాను. అదే నా ఫ్యూచర్ ప్రాజెక్ట్. ఫస్ట్ మగాదేవన్ది స్టార్ట్ అవుతుంది, సెకండ్ మదన్ది. సో ఈ నెక్స్ట్ ఈ 2 ఫిల్మ్స్ వెరీ నైస్ ఫిల్మ్స్. ఇది కాకుండా ఫర్దర్ ఫిల్మ్స్ మాటలు జరుగుతున్నాయి. త్వరలో వీ విల్ ఫైనలైజ్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో. గోరింటాకు లాగా అవుట్ అండ్ అవుట్ సెంటిమెంట్ ఫిల్మ్. వీఆర్ లుకింగ్ ఫర్ ద సబ్జెక్ట్ అండ్ మాకు కొన్ని సబ్జెక్టులు అనుకున్నాము, అందులో ఏది మంచిది అన్నది త్వరలో మంచి డైరెక్టర్తో అది తప్పకుండా చేస్తాము. మంచి గోరింటాకు లాంటి సినిమా వస్తుంది. నాకు ఎప్పటి నుంచి ఉంది, ఇంతకుముందు ఎప్పుడో నేను ఐ సెడ్, ఆయన చెప్పినట్టు బిఏ రాజు గారు నాకు చెప్పారు. సో నేను ఎప్పటి నుంచో ఈవెన్ నాగార్జున ఈ స్ట్రైక్ వచ్చినప్పుడు మేమందరూ ఇక్కడ షిఫ్ట్ అవ్వాలని మాట్లాడినప్పుడు అందరూ మల్టీలింగ్వల్ ఫిల్మ్స్ అండ్ ఆల్సో మల్టీ స్టారర్ ఫిల్మ్స్ చేద్దామని అప్పుడు చాలా ప్లాన్లు కూడా జరిగింది. కానీ అప్పుడు మంచి స్క్రిప్ట్లు కుదరకుండా ఆగిపోయింది తప్ప, ఐఎమ్ నెవర్ అగైన్స్ దట్. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఈవెన్ ఐఎమ్ రెడీ టు పోర్ట్రే ఈవెన్ నెగటివ్ క్యారెక్టర్ ఇఫ్ ద స్క్రిప్ట్ ఈస్ సూపర్గా ఉంటే ఐ డోంట్ మైండ్ డూయింగ్. తలంబ్రాలు మళ్ళీ చూసేలా ఉన్నానా? మళ్ళీ సరే, మళ్ళీ ప్లే బాయ్ లాగా ఉన్నానని మళ్ళీ చేయవచ్చు అని మీరు ఫీల్ అయితే మాత్రం నన్ను చూసినప్పుడు చెప్తూ ఉండండి, నా ఫ్యాన్స్ కానీ మిగిలిన వాళ్ళు కానీ. అప్పుడు ఆటోమేటిక్గా నేను అలాంటి సబ్జెక్ట్ చేస్తాను. ఎందుకు చేయకూడదు? నాకు నెగటివ్ క్యారెక్టర్స్ అంటే ఈజీగా మన పర్ఫార్మెన్స్ మనం ఆచితూచి చేయాల్సిన అవసరం లేదు. మనం ఎలాగైనా నవ్వచ్చు, అసంగా కూడా కనిపించవచ్చు, మన గోక్కోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ హీరోగా చేసినప్పుడు మాత్రం మనం అన్నీ చూసుకోవాలి.
సో అది ఉండదు. మంచి ఆర్టిస్ట్ అని పేరు తెచ్చుకోవడానికి నెగటివ్ క్యారెక్టర్స్ చాలా ఈజీగా పనికి వస్తుంది. అండ్ ఈజీగా మనం వీ కెన్ ప్రూవ్ అవర్ సెల్స్ దట్ ఐ గాట్ అ వండర్ఫుల్ డైరెక్టర్ విత్ ద సబ్జెక్ట్. మన ఇప్పుడు హాయిగా వెళ్ళి సినిమా సెట్లో మనం యాక్ట్ చేసామా వచ్చామా అని ఉంటుంది. ఇప్పుడు ఇదే మా మహంకాళి అనుకోండి, ప్రతిదీగా నేను ఇన్వాల్వ్ అయ్యి అది పెద్ద హెడేక్. సో ఆ హెడేక్ అంతా లేకుండా లేదు పెద్ద హెడేక్ అంటే మనకు బాగా రాకపోతే రేపు మనమే మన సినిమాని మనం చెడగొట్టుకున్నట్టు అవుతుంది. కానీ ఇక్కడ వచ్చి మనం విన్న తర్వాత ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి ఫ్రెష్గా వెళ్ళి హాయిగా ఆయన చెప్పినట్టు యాక్ట్ చేసి మనం వచ్చి కూర్చోవడం అది చాలా ఈజీ అయిన పని యాక్టింగ్. సార్ అంటే ఒక బడ్డింగ్ ఆర్టిస్ట్కి ఎలా అయితే ఒక రకమైన ఎంతూజియాజం ఉంటుందో ఒక ఫిలిం మీద ఒక ప్యాషనేట్గా, ఇప్పటికీ అదే ఆ ప్యాషన్ కనబడతాను అనమాట. సో వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. ఐఎమ్ వెరీ లక్కీ అనమాట. సో ఈ బర్త్డే సార్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు. థ్యాంక్ యూ. రాజశేఖర్ గారు అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది ఒక ఫైర్ బ్రాండ్. ఆయన చూస్తేనే ఒక ఇమోషన్ స్క్రీన్ మీద. ఆయనతోటి చేయాలనేసి ఒక 1.5 year నుంచి నేను ఏదో సబ్జెక్ట్ చెప్తాము అనుకుంటూ తిరుగుతున్నాను నేను. కానీ ఈ 3-4 monthsగా ఆయనతోటి నేను చాలా క్లోజ్ అయ్యి స్టోరీ సిట్టింగ్లో కూర్చున్నాను. నాకు గుర్తున్నదంతా ఏంటంటే ఆయన ఆగ్రహంలో, అంకుశంలో అలాగే ఉంటారేమో అనుకునేసి స్టోరీ సిట్టింగ్లో కూర్చుంటే నేను కొత్త రాజశేఖర్ గారిని చూశాను. ఆయనకున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఆయనకున్న ఒకటి టైమింగ్, ఇదంతా ఎవరిగా చూడలేను నేను. సీరియస్ కథ చేస్తాను యాక్చువల్గా చాలా సీరియస్ ఇమోషన్ ఉన్న కథే ఆయన మీద చేయాలనుకుని నేను చేస్తూ ఉంటే స్టోరీ సిట్టింగ్లో రోజు కొంచెం దూరం కూడా వెళ్ళట్లేదు స్టోరీ సిట్టింగ్లో. ఎందుకంటే ఆయన వేసే జోక్స్కి నవ్వడానికే టైం సరిపోతుంది. కానీ ఆయనకున్న ఆ ఫైర్ బ్రాండ్ ఇమేజ్, ఆ ఇమోషన్ ఏదైతే ఆయన స్క్రీన్ మీద చెప్తూ ఉంటారో మన ముందుకు వచ్చి చెప్పిన ఫీలింగ్ వస్తుంటుంది. అదే నాకు పెద్దగా ఇంపాక్ట్ ఇచ్చింది. అలాంటి కథే చేసి దాని మీదే వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ తొందరగా దాని మీద సబ్జెక్ట్ గురించి చెప్పాలంటే నెక్స్ట్ దాని మీద మనము కలిసినప్పుడు దాని గురించి నెక్స్ట్ సెపరేట్ ప్రెస్ మీట్